ఈ వనవాసానికి ఎప్పుడైతే బయలుదేరారో రాముడు బాధపడుతూ పోకుండా ఆనందంగా బయలుదేరుతూ ఉన్నాడట. ఆనందోపహారం అంటారు. అలా ఆనందముగా సీతారామ లక్ష్మణులు ఆనందముగా సుమంతుడు తీసుకుని బయలుదేరుతుండగా రాజ్యం అంతా కూడా బాధపడుతూ ఉంది. దుఃఖ సాగలను మునిగి తేలిపోతూ ఉంది. రాజ్యంలో ప్రతి వారు కూడా ఏడుస్తూ బాధపడుతూ మాకు ఇంకా ఈ రాజ్యం వద్దు, దశరథ మహారాజు గారు మాకు రాజ్యం వద్దు, మీరు వద్దు, ఏమీ వద్దు, మేము రాముడితో పాటు బయలుదేరుతామని చెప్పి రాజ్య పరివారము రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా, రాజ్యంలో ప్రజలేనా అంటే కాదట, పక్షులు జంతువులు అన్నీ కూడా వారితో పాటే బయలుదేరాయట. బయలుదేరుతూ ఉండగా రాముడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పినది వనవాసానికి మేము మాత్రమే బయలుదేరుతాము, మీరు ఎవరూ రావద్దు అని చెప్పేసరికి రాజ్యాల్లో ఉన్న రాజులు ప్రజలు అందరూ కూడా బాధపడి అక్కడితో ఆగిపోయారు. సుమంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు గారు అప్పుడు మూర్ఛలో నుండి బయటికి లేచాడు. బయటికి లేచిన వెంటనే కైకేయిని అడిగాడు, నా రాముడు ఎక్కడా అని అడిగేసరికి ఇంకెక్కడి రాముడు, వెళ్ళిపోయాడు, వనవాసానికి పంపించాను నేను అని కైకేయి చెప్పింది. దశరథ మహారాజు గారు ఎంత పిలిచినా రామలక్ష్మణులు సీత అమ్మవారందరూ కూడా వనవాసానికి వెళ్ళిపోయారు. అలా ఆ శబ్దంలోనే దశరథ మహారాజు గారి మాటలు వినలేదు, వెళ్ళిపోయారు. ఆ బాధతోనే దశరథ మహారాజు గారు కూడా కళ్ళు మూశారు. ఇలా కాలం గడిచిపోయింది. వనవాసానికి వెళ్ళారు. ఎంతోమంది ఋషులను ఆనందంగా వెళ్ళి వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని కూడా తొలగించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇలా వెళుతూ ఉన్నారో లేదో వెంటనే వీరు రామలక్ష్మణులు సీత అమ్మవారు కలిసి ఉండగా శూర్పణఖ వచ్చింది. అక్కడకు వచ్చి రాముడి దగ్గరకు వచ్చి, ఆహా ఎంత ఆనందంగా ఉన్నావు నీవు, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని అడిగిందట. అడిగిన వెంటనే శూర్పణఖను చూసి, నేను నా అందము చాలా తక్కువ, నాకు ఒక భార్య ఉన్నది, ఆ భార్య సీత, నా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, వాడు భార్య లేదు వాడి దగ్గర, కాబట్టి నాకంటే వాడు చాలా అందగాడు, నాకంటే చాలా తెలివిగలవాడు, నాకంటే చాలా బుద్ధిమంతుడు వాడు, కాబట్టి వాడు వివాహం చేయించుకో, వాడితో వివాహం, ఇద్దరు కలిసి వివాహం చేసుకోండి అని చెప్పాడు. ఎవరు? రాముల వారు. వెంటనే ఆ మాటలు విని, నీకంటే అందగాడా, అయితే వెళతాను అని చెప్పి శ్రీరామును వదిలేసి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, మీ అన్నగారు చెప్పారు, నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్పారట. ఆ మాటలు విన్న వెంటనే ఒక్కసారిగా లక్ష్మణస్వామి వారు ముక్కు పట్టుకొని ముక్కు మొత్తం కోసేశారు. ఎవరు శూర్పణఖయ్య అంటే రావణాసురుడి చెల్లెలు. చూడండి చరిత్ర ఎలా వస్తూ ఉందో. మనకు ఈ రామాయణం అంతా కూడాను ఒక స్త్రీ తప్ప ఈ కథ అంతా కూడా ముందుకు జరపడానికి కారకులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే స్త్రీ లేదే ఎప్పటికప్పుడు రామాయణం అక్కడతో ఆగిపోతుంది. ఈ శూర్పణఖ వెళ్ళి రావణాసుడి వద్దకు వెళ్ళి, ఏమయ్యా రావణ, ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా, సుందరం అంటే ఎక్కడ ఉన్నదయ్యా అంటే అక్కడ శ్రీరాముడు భార్య సీత అమ్మవారు, ఆమె అందం మామూలు అందం కాదయ్యా, ఇంతమంది కాంతలు నీ దగ్గర ఉన్నారే కానీ ఆ కాంతలతో సమానం కాదు. అంటే ఏమిటి? కాంతులలో వజ్రం, కాంత అంటే స్త్రీ, కానీ కాంతులకే కాంతి ఆమె, వజ్రము లాంటి స్త్రీ. ఆ స్త్రీని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు, అంతటి స్త్రీ నీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అని నేను వెళ్ళి అడిగాను, వాడు నా ముక్కు కోసి పంపించాడు, కాబట్టి నాకు ఆ స్త్రీని తెచ్చి నువ్వు వివాహం చేసుకో, నువ్వు వాడిని తీసుకొనిరా, సీతాదేవిని తీసుకొని వస్తే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి రావణాసురుడికి చెప్పింది ఈ శూర్పణఖ. చెప్పేసరికి రావణాసురుడు ఆనందంగా బయలుదేరాడు. ఇది అంత బాగుంటుందా, అంత మంచి కాంతల, నా దగ్గర లేని కాంతల, అప్సరసలు నా దగ్గర కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నారు, ఇంతమంది అప్సరసలు, నా దగ్గర లేని స్త్రీనా, చూద్దామని చెప్పి వెంటనే బయలుదేరాడు. బయలుదేరి మారీచుడు, ఇందాక చెప్పాము కదా, ఆ మారీచుడు వద్దకు వెళ్ళి, ఏమయ్యా మారీచుడా ఇక్కడికి రా, నువ్వు వెళ్ళి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి బంగారు జింకలాగా అవతారం వేసుకొని అక్కడ తిరిగి ఆడితే నేను వెళ్ళి, జింక కోసం బయలుదేరుతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు, నేను సీత అమ్మవారిని తెచ్చుకుంటాను, రాజ్యాన్ని తీసుకుని వెళతాను, లంకలోకి తీసుకుని వెళతాను, నేను వామన వివాహం చేసుకుంటాను అన్నది ఈ రావణాసురుడి ప్రణాళిక. ఈ మాటలు చెప్పేసరికి మారీచుడు అన్నాడు, మహానుభావ మీకు ఒక నమస్కారం, నాకు ఎప్పుడైతే శ్రీ అంటే చాలు రామ అంటారేమో భయపడి రామ అంటూ నేను పరిగెత్తుతూనే ఉన్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు. మీరు కొడతారో తిడతారో సంగతి పక్కన పెట్టండి, మీకు ఒకవేళ నేను ఉపకారం చేయకపోతే నన్ను చంపివేస్తారేమో, కానీ ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నన్ను చంపుతాడు. పైగా మీరేమంటున్నారు, సీత అమ్మవారిని తీయమని చెబుతున్నారు.
సీత అన్న పేరు చెబితే చాలు రాముడు లక్ష్మణుడు ఇద్దరు చంపివేస్తారు. చిన్న దెబ్బ కొడితేనే ఇన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉన్నాను. ఎప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు శ్రీరాముడు పెద్దవాడు, శక్తివంతుడు, అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు నేను వెళ్ళిన మహానుభావ అని చెప్పి రావణాసుడు చెప్పాడు. వెళ్ళకపోతే చస్తావేమో, వెళితే చస్తావేమో నాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళకపోతే మాత్రం నేనే ఇప్పుడే ఈ క్షణంలో చంపుతాను. ఇక్కడ ఉండి చస్తావా, వెళ్ళి చస్తావా నాకు సంబంధం లేదు, ఇప్పుడే చంపేస్తానని చెప్పాడు. మహానుభావ వెళతాను, వెళ్ళకపోతే ఎలాగో చస్తాను, వెళ్ళినా చస్తాను, వెళ్ళకపోయినా చస్తాను, నా చావు నేనే చస్తానని చెప్పి బయలుదేరి భయపడుతూ బంగారు రంగు వలె జింక అవతారం వేసి బయలుదేరాడు. రాముడు కనబడుతూ మాయపోతూ ఉన్నాడు. లక్ష్మణుడు పిలిపించి, బంగారు జింకను చూసావా లక్ష్మణ, భలే ఉంది కదా అని చెప్పాడు. సీత అమ్మవారు ఆ జింకను చూసి, రామా ఆ జింకను మనం పెంచుకుందాము, మీరు వెళ్ళి తీసుకొని రండి అని పంపించింది. వెంటనే లక్ష్మణుడికి అప్పచెప్పాడు. లక్ష్మణ నువ్వు ఈ వదిలను చూసుకొని ఆయన, నేను బయలుదేరుతానని చెప్పి రాముడు ఆ జింకెంబడి బయలుదేరాడు. అదేమో జింక కనబడుతోంది, మాయపోతుంది. మారీచుడు కదా, రాక్షసుడు. రాముడు ఎక్కడ చంపుతాడని భయం అతనికి. పరిగెత్తుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు, అడవులలో వెళ్ళిపోయాడు. వెంటనే మారీచుడు లక్ష్మణ 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 అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి సీత వినపడింది. ఓ లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఉంది నాయన, వెళ్ళు నాయన, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యను రక్షించు నాయన అని చెప్పింది. వెంటనే లక్ష్మణుడు నుండి, అమ్మ అన్నయ్యకి ఏమీ జరగదు, మా అన్నయ్యకు ప్రమాదం అన్న పదమే లేదు, ఆయనే అన్నిటికీ అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయమ్మా, ఆయనకు ప్రమాదం ఎప్పటికీ జరగదమ్మా అని చెప్పసాగాడు. చెబుతూ ఉంటే, లేదు నాయన, మీ అన్నగారు బాధపడుతూ అరుస్తూ ఉన్నట్టుగా ఉంది, నువ్వు బయలుదేరు అని చెప్పేసరికి లక్ష్మణుడు ఆలోచించి ఒక లక్ష్మణ రేఖ గీసి, అమ్మ ఎంతటి ప్రమాదమైనా జరగని మీరు ఇక్కడి నుండి బయటికి రావద్దు, ఈ గీత దాటి బయటికి రావద్దు అని చెప్పి లక్ష్మణుడు ఒక రేఖ గీసి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. రాముల వారు వెళ్ళిపోయారు, లక్ష్మణుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి రావణాసుడు బయలుదేరి వచ్చి ఈ లక్ష్మణ రేఖ దగ్గర వచ్చి, భవతి భిక్షాందేహి అన్నట్టుగా ఒక భిక్షుడులాగా వచ్చాడు. ఒక పాత్ర తీసుకుని వచ్చి పాత్రలో ఆహారం ఏమని చెప్పాడు. సీతాదేవి వచ్చి, నాయన గీత నోబులికి రా నాయన, నేను భిక్ష వేస్తాను అని. వెంటనే భిక్షుడు ఎక్కడైతే ఉంటాడో వాడి వద్దకు వెళ్ళి దానం చేయడం అనేది ధర్మం, ఆ మాటి ధర్మం కూడా నీకు తెలియదా అమ్మ అని చెప్పేసరికి సీత అమ్మవారు బాధపడి, అలా చేయకూడదు, ధర్మం కాదు కదా అని చెప్పి వెంటనే ఆ గీతను దాటి అమ్మవారు ధర్మం చేయడానికి వెళ్ళింది, దానం చేయడానికి. వెంటనే రావణాసుడు ఏ అవతారంలో అయితే వచ్చాడో భిక్షుడు అవతారం, భిక్షుడు అంటే భిక్షాటకుడు, వెంటనే అవతారం చాలివేసి వెంటనే రావణాసుడు వలె మళ్ళీ యథావిధిగా అవతారం వేసుకొని, నేను రావణాసుడను అని చెప్పి గట్టిగా నవ్వుతూ సీతను అపహరించి రావణాసురుడు తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతూ ఉండగా జటాయువు వచ్చింది. జటాయువు అంటే దశరథ మహారాజు గారి స్నేహితుడు జటాయువు. జటాయువు సీతను చూసి సీతాపహరణం చేస్తూ ఉండగా, నా స్నేహితుడి కుమారుడు శ్రీరాముడు భార్య సీత ఈమెను తీసుకుని వెళ్తున్నాడు కదా అని చెప్పి జటాయువు వేగంగా వెళ్ళి అతను సంహరించాలి అన్నట్టుగా బయలుదేరి సంహరించడానికి ప్రయత్నం చేసింది. అంతటికీ వినలేదు జటాయువు. జటాయువు అంటే మామూలు విషయం కాదు కదండి, ఎంతో పెద్ద పక్షి. ఒక పెద్ద కొండ ఎలా అయితే ఉంటుందో, అరుణాచలంలో అరుణగిరి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద గల శరీరం గలవాడు జటాయువు. జటాయువు మీద పడుతూ ఉన్నాడు. ఎంతటి చేతులు కాళ్ళు అవన్నీ కూడా కోస్తూనే ఉన్నాడు. ఎవరిని? రావణాసుడు మామూలు శరీరం కాదు, ఆయన కూడా పెద్ద శరీరమే. అంతటి శరీరాన్ని కోస్తూ ఉంటే తట్టుకోలేక జటాయువు రెక్కలు కోసి పాడవేశాడు. ఎవరు? రావణాసుడు. బాధపడుతూ విలవిలలాడుతూ అక్కడ పడిపోయాడు జటాయువు. పడిపోయి రక్తస్రావణ మొత్తం అంతా కూడా. రావణాసురుడు అలా బయలుదేరుతూ సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయాడు. దారి మధ్యలో అమ్మవారు తన వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ కూడా ఒక వస్త్రం తీసి పసుపు వస్త్రాన్ని వస్త్రంలో కట్టి ఆభరణాలన్నీ కూడా అడవిలో పాడవేసి వెళ్ళిపోయింది. అలా అమ్మవారు సీతాపహరణం జరిగింది. రామలక్ష్మణులు ఎదురు చూశారు, ఎక్కడ ఉందో తెలియలేదు. సీత జాడ తెలియక ఇద్దరు కూడా బాధపడుతున్నారు. ఏమిటి ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ వెతుకుతూ ఉండగా దారి మధ్యలో ఈ జటాయువు కనబడ్డాడు. జటాయువును చూశాడు శ్రీరాముల వారు. ఓహో, నా భార్యను చంపి తిన్నాడు వీడు జటాయువు, వీడు తినివేశాడు, కనబడుతూ ఉంది, చీరలు ఆభరణాలు అవన్నీ కూడా కనబడుతున్నాయి అని చెప్పి కత్తి తీసుకొని బయలుదేరి చంపడానికి బయలుదేరాడు రాముడు. చంపివేస్తాను, నా భార్యని తినివేశామని చెప్పేసరికి వెంటనే నమస్కారం చేసి, రామా 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 నన్ను రక్షించు,
నన్ను నీవు రక్షించక నువ్వు ఎవరూ లేరు తండ్రి. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలకు నేను సరిపడను. నీ భార్యను ఎత్తుకొని పారిపోతూ ఉండగా రాక్షసుడి మీద నేను యుద్ధం చేశాను. వాడు యుద్ధంలో నన్ను నా రెక్కలు కూడా నరికివేశాడు. నేను మీ నాన్నగారి స్నేహితులం, మీ ఇద్దరం కూడా స్నేహితులం. నేను మీ నాన్నగారి స్నేహితులం నాయన. నీవు నాకు కుమారుడు లాంటి వాడివి నాయన అని చెప్పసాగి బాధపడింది. ఎప్పుడైతే ఆ మాటలు జటాయు చెప్పిందో వెంటనే బాధపడి ఎవరు ఎత్తుకొని వెళ్ళారు, అసలు ఎవరు, ఆ రాక్షసుడు ఎవరు అని అడిగేసరికి, నాయన నా కంటి కనుచూపు మేర నాకు కనబడుతూ ఉంది ఆ నగరం, కానీ నేను చెప్పలేను కానీ నాకు కనబడుతూ ఉంది ఆ నగరం. మీరు వెళ్ళి ఇలా బయలుదేరి వెళ్ళండి, ఖచ్చితంగా సీత అమ్మవారు మీకు దొరుకుతుంది అని చెప్పారట. జటాయు చెప్పేసరికి జటాయువు ఆ మాటలు ఎప్పుడైతే చెప్పిందో మరుక్షణమే వెంటనే తన శరీరాన్ని విడిచింది. వెంటనే తన కూడా దాన సంస్కారాలు పూర్తి చేశాడు. శ్రీరామచంద్రుల వారు తన తండ్రికి ఎలా అయితే సంస్కరణ చేస్తాడో అలాగే జటాయుకు కూడా సంస్కారాలను కూడా పూర్తి చేసి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. వాలి సుగ్రీవులు ఉన్న రాజ్యాన్ని బయలుదేరి వెళ్ళారు. వాలి సుగ్రీవుల రాజ్యాన్ని వెళ్ళేసరికి వాలి సుగ్రీవుడేవో ఒక రాజ్యంలో ఒక కొండ మీద కూర్చొని రాజ్యం పోయి రాజ్య భ్రష్టుడయ్యి ఒక కొండ మీద కూర్చొని ఉన్నారు తన నలుగురి మంత్రులతోటి. అందులో శ్రీ హనుమత్ స్వామి వారు ఒకరు. ఆ హనుమంతుల వారు కూర్చొని ఉండగా సుగ్రీవుడు చెప్పాడు, ఎవరో వాళ్ళిద్దరూ వస్తూ ఉన్నారు నాయన, వాళ్ళు ఎవరో తెలియదు, నన్ను చంపడానికి వస్తున్నారేమో, నాకు భయం వేస్తుంది, నువ్వు వెళ్ళి ఎవరో తెలుసుకొని రాపో నాయన అని చెప్పి తన మంత్రి అయిన హనుమంతులను పంపించారు. వెంటనే హనుమంతుల స్వామి వారు శ్రీరాముల వారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీరు ఎవరు, ఎక్కడ నుండి వస్తూ ఉన్నారు, మీ పని ఏమిటి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని 4 ప్రశ్నలు వేశారు. వెంటనే ఆ మాటలు విన్న శ్రీరాముల వారు, నాయనా ప్రశ్నలు అడుగుతున్నది ఎవరో కాదు, ఈ ప్రశ్నలు ఇంత చక్కటిగా అడుగుతున్నాడు అంటే వీడికి వేదము స్పష్టముగా తెలుసు, వీడికి అన్ని విద్యలు సంపూర్ణముగా తెలుసు, అడుగుతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అని చెప్పి వెంటనే నాయన ఇలా సీతాపహరణం జరిగింది, అతని రాక్షసులని జాడ తెలియడానికి బయలుదేరుతూ ఉన్నాము, ఇలా దారిలో మీ వద్దకు వచ్చాము, మాకు మీ సహాయం కావాలి అని హనుమంతుల వారిని శ్రీరాముల వారు అడిగారట. వెంటనే ఆ మాటలు విన్న శ్రీరాముల వారు అతని రూపం దాల్చి, మహాప్రభో నమస్కారం చెప్పి వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేసి, మా రాజుగారు సుగ్రీవుడు మా రాజుగారి వద్ద వెళదాం పదండి అని చెప్పి తన రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. తన రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, రాజా ఇతను శ్రీరాముల వారు దశరథ కుమారులు వీరు, ఇలా సీతాపహరణం జరిగింది, మన సహాయం కోసం వచ్చారు మహారాజా అని చెప్పి హనుమంతుల వారు సుగ్రీవుడిని అడిగారు. వెంటనే సుగ్రీవుడు వారికి నమస్కారం చేసి, రాజా మీరు మీ రాజ్యంలోది ఈ రాజ్యం కూడా, నా అన్నయ్య వాలి నేను ఒకానొకప్పుడు యుద్ధానికి వెళితే నేను మా అన్నగారు యుద్ధానికి వెళ్ళాము, యుద్ధంలో మా అన్నగారు ఒక బిలములోకి వెళ్ళారు, ఆ బిలంలో నుండి బయటికి రాకపోతే మా అన్నగారు చనిపోయారేమో అని చెప్పి భయపడి రాక్షసులు బయటికి వస్తారేమో అని చెప్పి ఆ బిలమును నేను మూసివేశాను, ఒక రాయి అడ్డుపెట్టి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా అన్నయ్య వచ్చాడు, వాలి నన్ను బిలంలో ఇలా దాస్తావా, నన్ను చంపాలనుకుంటున్నావా అని చెప్పి నా మీద యుద్ధం ప్రకటించాడు, నా భార్యను తీసుకున్నాడు, నాకు రాజ్య భ్రష్టుని చేశాడు, నాకు రాజ్యం ఇవ్వలేదు, నా భార్యను ఇవ్వలేదు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, నేను ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆయన మీద యుద్ధం చేయలేకపోతున్నాను, నా భార్యను నా రాజ్యాన్ని నాకు ఇప్పించని మహాప్రభో అని చెప్పి సుగ్రీవుడు బాధపడ్డాడు. వెంటనే నాయన నువ్వు చెప్పిన దానిలో ప్రతి మాటలో ధర్మం ఉన్నది కాబట్టి నేను చేస్తాను అని చెప్పి శ్రీరాముల వారు వాలిని వధించడానికి బయలుదేరారు. వాలి దగ్గర ఉన్న శక్తి ఏమిటయ్యా అంటే, తనతో ఎవరైనా యుద్ధం చేస్తే చాలు అతని యుద్ధం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఉన్న శక్తి అంతా కూడా గ్రసిస్తాడు తను, ఎవరు, వాలి. కాబట్టి సుగ్రీవుడు యుద్ధం చేస్తూ ఉండగా బలహీనుడైపోతూ ఉన్నాడు. పైగా ఇంకోటి ఏమిటయ్యా అంటే, వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా ఒకటేలాగా ఉంటారు, వాలి ఎవరో తెలియదు, సుగ్రీవుడు ఎవరో తెలియదు, ఇద్దరు ఒకటే అవతారం, ఒకటే శక్తి, ఇద్దరు ఒకటేలా ఉంటారు. కాబట్టి రాముల వారికి కూడా అర్థం కాలేదు, ఏమిట్రా ఇలా ఉన్నారు, ఇద్దరు ఒకటేలా ఉన్నారు అని చెప్పేసరికి యుద్ధం ప్రకటించారు. వాలి సుగ్రీవుడు కొట్టుకున్నారు. సుగ్రీవుడు వాలి చేతిలో దెబ్బలు మొత్తం తిని బయటపడ్డాడు. వచ్చి బయటపడి, అయ్యా రామ నన్నేమో కాపాడుతారేమో అని చెప్పి మిమ్మల్ని వద్దకు వచ్చి మీ పాదాలకు నమస్కారం చేసి నన్ను రక్షించవయ్యా అని అడిగితే, మీరు మమ్మల్ని యుద్ధం చేస్తూ ఉండగా నన్ను వాడు చంపేస్తూ ఉండగా ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు, మీరు ధనస్సును పట్టుకోలేదు, మీరు వాడిని చంపలేదు అని చెప్పి స్వామి వారిని అనబోతూ ఉన్నాడు. నాయన మీకు ఒక విషయం తెలుసో తెలియదో, మీరిద్దరూ ఒకటేలాగా ఉన్నారు, ఎవరు వాలో తెలియదు, ఎవరు సుగ్రీవుడో తెలియదు, నేను ఒక్కసారి విల్లును ధరించాను అంటే నా బాణానికి ఎవరు వధిస్తారో తెలియదు,
ఒకవేళ నువ్వు కనుక పోతే నేనేమిటి, నా ధర్మం తప్పుతుంది నాయన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక పచ్చటి మాల వేసుకొని వెళ్ళు. ఈ మాల ఎప్పుడైతే వేస్తావో అప్పుడు నీవు వేసినట్టుగా, అంటే నేను అప్పుడు మీ అన్నయ్యను నేను సంహరిస్తాను, నాకు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది, సులువు అయిపోతుంది నాయన అని చెప్పి పంపించాడు. మళ్ళీ వెళ్ళి సుగ్రీవుడు మళ్ళీ రాత్రి అరిచాడు వాలి మీద, ఎరా వాలి రా, బయటికి రా, మళ్ళీ యుద్ధం చేద్దామనేసరికి ఇక్కడ తార ఉండి, వాలి ఇప్పుడు వెళ్ళవద్దు, ఇన్ని రోజులు ఉండే శబ్దం వేరే ఉన్నది మీ తమ్ముడి దగ్గర, ఇప్పుడు వచ్చే శబ్దం వేరుగా ఉన్నది, మీ తమ్ముడికి ఏదో శక్తి వచ్చినట్టుగా ఉన్నది, శబ్దంలో మార్పు వచ్చింది. తారా అంటే ఏమిటయ్యా అంటే ఒక్కసారి మెరుపు మెరిచేది. ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి, తార మాటలు. ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో తార మాటలు వినలేదు వాలి. వాడేమిటి, నాకేమిటి, నా శక్తి కంటే ఇంకా ఏ శక్తి కూడా సరిపోదని చెప్పాడు. యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చేసరికి మళ్ళీ యుద్ధం మొదలయ్యింది. యుద్ధం అలా జరుగుతూ ఉండగానే శ్రీరాముల వారు విల్లును పట్టుకొని సంధించి అతని మీద బాణం వదిలాడు. పడిపోయాడు వాలి. పడిపోతూ బాధపడుతూ, ఏమయ్యా, ధర్మాత్ములు అంటారు కదా శ్రీరాముల వారు అంటే, చీమకు కూడా అపకారం చేయలేదని చెబుతారు కదా, ఇప్పుడు చెట్టు పక్కన కూర్చొని నన్ను సంహరించడానికి ఇలా బాణం వేయడం తప్పు కదా, నువ్వు రాజువు కదా, నీ రాజ్యంలో నేను ఉన్నాను కదా, పైగా నేను కోతిని కదా, నువ్వేమో మానవుడివి కదా, మానవుడు వేస్తే తప్పు ఏమీ లేదు కదా, నా మీద వేయవచ్చా, నువ్వు ధర్మాత్మనువు కాదు అధర్మాత్మనువు, నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి స్వామి వారి మీద నిందలు వేయడం మొదలుపెట్టాడు వాలి. వెంటనే, నాయన, నీవు నీ మరదలను, నీ తమ్ముడి భార్యను నువ్వు పెట్టుకోవడం తప్పు, నీ తమ్ముడి రాజ్యాన్ని నువ్వు పట్టుకొని అపహరించడం తప్పు, వాడి రాజ్యం వాడికి ఇవ్వకపోగా వాడి భార్యను తీసుకున్నావు, వాడి రాజ్యాన్ని నీవే తీసుకున్నావు, అది నీవు ధర్మాత్ముడు కానే కాదు, పైగా మానవులు ఎవరి మీదమైనా సరే బాణాలు వేయవచ్చు, నువ్వు కోతివి, నీవు కోతి మీద నేను బాణం వేశానంటే అది తప్పేమీ కాదు, దేనికోసం వేశాను, ధర్మము కోసం వేశాను, కాబట్టి నాది అధర్మము కాదు, నాది ధర్మము, సత్యం అని చెప్పారు. వెంటనే, మహాప్రభో నన్ను క్షమించండి అని చెప్పి వాలి అక్కడ నుండి ప్రాణాన్ని విడిచారు. వెంటనే సుగ్రీవుడు రాజైపోయాడు. సుగ్రీవుడు, తార వీరంతా కూడా ఆనందంగా ఉన్నారు రాజ్యంలో. ఇలా ఉండగా హనుమంతుల వారు, మహారాజా, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, శ్రీరాముల వారు అక్కడే ఉన్నారు చెట్టు కింద. 3 మాసములు అయిపోయినా కానీ మనము రాజ్యానికి వెళ్ళి ఆనందంగా ఉన్నామే కానీ రాజ్యానికి రాజు ఆయన మహారాజు గారు ఎవరు, శ్రీరాముల వారు, అతని భార్య కోసం మన దగ్గరకు వచ్చి మనకు ఎంతో ఆనందంగా ఉండడానికి కావలసిన రాజ్యాన్ని మనకు కట్టిపెట్టాడు. అయినా సరే ఆయన కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. మనం ఆ విషయం మర్చిపోయాం మహారాజా, కాబట్టి ఆయనకు ఏదో ఒక సహాయం చేద్దాము అని చెప్పారట. ఎవరు, హనుమంతుల వారు. వెంటనే, నాయన, ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు బయలుదేరి రావణాసుడు యుద్ధానికి ఏమైతే మనకు కావాలో, రావణాసుడి వద్దకు మనం ఎలా అయితే వెళ్తే మనం అతని జయం అవుతుందో మనకు, అలా సంబంధించిన అందరినీ కూడా తీసుకొని వెళ్ళిరా అని చెప్పేసరికి ఈ విషయం అందరికీ కూడా తెలిసింది. కొన్ని వేల లక్షల కోట్ల మంది వానరులంతా కూడా తరలి వచ్చారు యుద్ధానికి. రావణాసుడి మీద యుద్ధానికి బయలుదేరారు. కొందరు తూర్పున వెళ్ళారు, కొందరు పశ్చిమాన వెళ్ళారు, కొందరు ఉత్తరాన వెళ్ళారు, కొందరు దక్షిణాన వెళ్ళారు. దక్షిణంలో ఉన్న లంకకు ఎవరు బయలుదేరాలి? అవతలకి సముద్రం, పెద్ద సముద్రం లంకకు ఎవరు దాటగలరు? ఇంత పెద్ద శక్తి ఎవరికీ లేదు. కొద్దిగా ఎగరగలుగుతాము, మళ్ళీ కింద పడగలుగుతాము, మేము వానరులము కదా, మేమేం చేయగలమని చెప్పి అందరూ కూడా కూర్చున్నారు దక్షిణ దిక్కున. కూర్చొని బాధపడుతూ ఉండగా జాంబవంతుడు వచ్చి, నాయన హనుమంత, నీవు తప్ప ఈ లంకను దాటి వెళ్ళడానికి శక్తి ఎవరికీ లేదు నాయన, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు సూర్యోపాసకుడివి, నీవు ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయగలుగుతావు, నీ శక్తి నీకు తెలియదు నాయన అని చెప్పి ఆయన శక్తిని ఆయనకు తెలియజేశాడు జాంబవంతుడు. వెంటనే హనుమంతుల వారు పెద్ద శరీరాన్ని ధరించి ఒక కొండ పర్వతంలా తయారై ఒక్కసారిగా వాయువేగంతో బయలుదేరాడు. లంకకు చేరాడు హనుమంతుల వారు. ఎప్పుడైతే హనుమంతుల వారు అక్కడ లంకకు చేరాడో, లంకిని అక్కడ ఉండి, ఎవరు రా నీవు, ఇలా వస్తున్నావు ఏమిటి, పిల్లిలాగా, అంటే స్వామివారు ఎలా ఉన్నారు, పిల్లిలాగా ఉన్నారట, ఇంత చిన్న పిల్లిలాగా, ఈ పిల్లిలాగా ఉన్నావు ఏమిటి, ఈ లంకకు వచ్చావేమిటి, నేను లంకిని, ఈ రాజ్యానికి నేను అధిదేవతం, ఇక్కడ నన్ను చెప్పకుండా ఎవరికి లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, చీమైనా సరే నన్ను అడిగి వెళ్ళాలి అని చెప్పి నిన్ను సంహరిస్తాను అని చెప్పి స్వామి మీద యుద్ధం ప్రకటించినట్టుగా బయలుదేరింది. వెంటనే హనుమంతుల వారు, అమ్మా నీకు నమస్కారము, నువ్వు చాలా పెద్ద శరీరం గలదానివి, నేను ఇక్కడికి ఏమీ రాలేదమ్మా, లంక అనగానే చాలా సుందరము, ఈ నగరం మహానగరం చాలా సుందరమైందని చెబుతారు కదా,
చూడటానికి మాత్రమే వచ్చాను, నేను దేనికోసం రాలేదమ్మా, ఒక్కసారి అలా వెళ్ళి అలా వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి హనుమంతుల వారు అడిగారు. ఏరా, చెప్పిన మాట నీకు అర్థం కావడం లేదా? నా మాట వినకపోతే ఇక్కడే నిన్ను చంపివేస్తాను అని చెప్పి బయలుదేరుతుంది ఈ లంకిని హనుమంతుల వారి మీద. వెంటనే పెద్ద శరీరాన్ని తయారు చేశాడు హనుమంతుల వారు. తయారు చేసి లంకిని సంహరించాడు. ఎప్పుడైతే సంహరించాడో వెంటనే లంకిని, నాయనా, ఎప్పుడైతే నేను చనిపోయానో ఇక నుండి ఈ లంక కూడా పోయినట్టే, నా వధతోటి ఈ లంక కూడా పాడైపోతుంది. నువ్వు వెంటనే వెళ్ళు, సీత అమ్మవారు లోపలే ఉంది, అమ్మవారి అనుగ్రహం ఆ లంకిని, నాయన నువ్వు ఏ కార్యం కోసం వచ్చావో ఆ కార్యం నీకు నెరవేరుతుంది అని చెప్పి చనిపోయింది. వెంటనే హనుమంతుల వారు అక్కడకు పిల్లిలాగా, చిన్న పిల్లిలాగా బయలుదేరి రాజ్యాలని వెతుకుతూ ఉన్నాడు లంకలో. వెతుకుతూ ఉండగా రావణాసురుడు ఒక సుందరమైన మహానగరంలో అక్కడ కూర్చొని పడుకొని ఉన్నారట. ఆ పడుకున్న ప్రదేశం ఎలా ఉందయ్య అంటే సుందరం, వజ్ర మకుట వైడూర్యములు ఎక్కడ చూసినా సరే, మణులు మాణిక్యాలు, బంగారు ఆభరణాలు, చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట. అంత సుందరమైన ఆ రాజ్యానికి ఈ మా స్వామివారు హనుమంతుల వారు వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో రావణాసురుడు చూశాడు. ఆహా, ఏమిటి ఈ సుందరం, వీడు మహానుభావుడిలాగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, నల్లటి శరీరం గలవాడు, పర్వతంలాగా ఉన్నాడు, ఏమిటి ఈయన శక్తి, ఈయనలో ఉన్న ఏమిటి భక్తి అని చెప్పి ఆయన మీద చూస్తూ ఇట్లా నమస్కారం చేస్తూ అనుకునేసరికే వెంటనే అనుకున్నాడు, వీడు ఎంతటి భక్తి గలవాడైతే నాకెందులకు, వీడు సీతాపహరణం చేశాడు, వీడు ఎంత శక్తి గలవాడైతే నాకెందుకు, ఇక్కడను వజ్రములు వైడూర్యములు ఎంత శక్తివైతే నాకెందుకు అని చెప్పి వెంటనే ఇది నాకు నైతి 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 అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు హనుమంతుల వారు. వెళ్ళిపోయి అన్నీ కూడా సుందరమైన వనాలన్నీ కూడా చూస్తూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఒక స్త్రీ చావడానికి వెళుతూ తన చీరను పైకి వేసి చెట్టుకు వేసి అక్కడ చావడానికి వెళుతూ ఉంది. వెంటనే సీతామ్మవారిని చూశాడు. ఏం చెప్పాలో తెలియక అర్థం కాక రామ రామ అనుకుంటూ ఆ రాముడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా శ్రీరామచంద్రుల వారు దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు మా సీతామ్మవారిని వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత పట్టాభిషేకం చేస్తూ ఉండగా బయలుదేరుతూ ఉండగా ఇలా కైకేయి వచ్చి చెప్పింది వనవాసానికి వెళ్ళమని. వనవాసానికి వెళుతూ ఉండగా రావణాసుడు వచ్చాడు. రావణాసుడు వచ్చి అపహరించాడు. ఆ అపహరించిన సీత ఎక్కడ ఉందో తెలియక నేను ఇలా వస్తూ ఉన్నాను, లంక దాటాను, లంకిని చంపాను, ఇక్కడికి వచ్చి ఇలా చెట్టు కింద చూస్తూ ఉండగా ఎవరో ఇలా ఉరి వేసుకుని చనిపోతూ ఉన్నారు, బలవన్మరణం అవుతూ ఉన్నారు, ఎవరో ఈమె అని అడి చెబుతూ రాముని కథ చెప్పసాగాడు హనుమంతుల వారు. ఎప్పుడైతే చెప్పిందో రాముని కథ ఎప్పుడైతే వింటుందో వెంటనే ఆలోచించింది సీతమ్మవారు. అందుకే రాముని కథ వినండి, రాముని కథ వినండి. రాముని కథ వింటే ఏమిటయ్యా అంటే చావడానికి దగ్గరలో ఉన్నవాడు కూడా బ్రతుకుతాడు, ఆరోగ్యం బాగలేని వాడు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే రామాయణం వినండి, రామాయణం వినండి అని చెబుతూ ఉంటారు. ఎప్పుడే వెంటనే ఆ తలకున్న ఆ ఉరి తీసివేసి, నాయనా నువ్వు ఎవరవు, ఎక్కడి నుండి వచ్చావు, నీవు ఏమిటి, నువ్వు చెబుతున్న కథ ఏమిటి, ఆ కథలో ఉన్న భాగం నేనే నాయన, సీతాదేవి నేను, అసలు నిజమేనా లేక రావణాసు నిన్ను పంపించాడా అని చెప్పేసరికి, అమ్మా నన్ను హనుమంతుల వారంటారు, నేను సుగ్రీవుడి మంత్రిని, ఇలా మీ ధర్మకార్యం కోసం అనగా శ్రీరాముల వారు మీ జాడ తెలియక బాధపడుతూ విరహవేదనతో బాధపడుతూ ఉన్నారమ్మా, మీ జాడ తెలియక బాధపడుతూ మా దగ్గరకు వచ్చారు, మేము ఇలా మీకోసం సహాయం చేయడానికి వచ్చాను, నా పేరు హనుమంతుడు అంటారు, ఆంజనేయుడు అంటారు, నన్ను నమ్మమ్మ, నేను నీ కుమారుడు లాంటి వాణ్ణమ్మ అని చెప్పి పిల్లి వలె అమ్మవారి పాదాల వద్దకు వచ్చి నిల్చున్నాడు స్వామివారు. వెంటనే నాయన, నేను ఈ క్షణం కనుక నువ్వు రాకపోతే నేను చనిపోవాలి అని అనుకుంటూ ఉన్నాను, ఒక్క క్షణం నువ్వు ఆలస్యమైతే నేను ఖచ్చితంగా మరణం చెందేదానిని. కాబట్టి అందరూ అంటారు మనం జీవితంలో చనిపోవాలి, బలవన్మరణం అంటాం కదా, బలవన్మరణం చేసుకోకూడదు. జీవితంలో మనం జీవితాంతమైనా సరే జీవితంలో ఒక్కసారైనా శుభవార్త వింటాము, ఆనందముగా ఉండడానికి ఒక్క క్షణమైనా చాలు, ఎప్పుడు కూడా బలవన్మరణం చేయకూడదని చెప్పి ఆ రోజు అమ్మవారు చెప్పింది. నాయన ఇలా జరిగింది నాయన, రావణాసుడు నా దగ్గరకు వచ్చాడు, నన్ను అపహరించాడు, ఇలా లంకలో పాడు వేశాడు, 3 నెలలు గడువు ఇచ్చాడు, లేకపోతే ఈ చుట్టూ ఉన్న రాక్షసులు ఉన్నారు కదా, రాక్షసులకు ఆహారంగా ఇవ్వమని కూడా చెప్పారు, నన్ను చంపివేసి తింటాను అని చెప్పాడు, నేను బాధపడుతున్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు నాయన అని చెప్పి అమ్మవారు కూడా బాధపడింది. వెంటనే అమ్మా నీ జాడ తెలియక రాముల వారు అంత బాధపడుతూ ఉన్నారమ్మా, నేను ఆయన బాధను చూసి ఆయన బాధపడుతున్నాడు అనుకున్నాను, కానీ నిన్ను చూసి నాకు అర్థమైంది బాధ అంటే ఏమిటి,
అసలు సీతమ్మ వారిని వదిలి ఎలా ఉన్నాడు ఆయన అని చెప్పి నేను కూడా బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఇద్దరం బయలుదేరితే పదండి. నేను కొండంత పర్వతం అవుతాను. నా శక్తి, నాకు విపరీతమైన శక్తి ఉన్నది. ఒక్క చిటికన వేల మీద మిమ్మల్ని తీసుకుని వెళ్తానమ్మా, లేదా నా భుజం మీద కూర్చో అమ్మా, నేను తీసుకుని వెళ్తాను అని చెప్పసాగాడు శ్రీ ఆంజనేయుడు. వెంటనే ఆ మాటలు విని, నాయనా అందరూ ఏమంటారో తెలుసా, రాముడు లేనప్పుడు రావణాసుడు వచ్చి తెచ్చాడు లంకకు, రావణాసురుడు లేనప్పుడు అమ్మను తీసుకుని వెళ్ళాడు ఆంజనేయుడు అని అంటారు నాయన. లోకం అంటుంది అలా వద్దు, నేను ఉన్నాను, ఇక్కడే లంకలో ఉన్నాను అన్న విషయమును జాడును వెళ్ళి శ్రీరాముడికి తెలియజేయి. ఆయన వెళ్ళి ఆయనే రావాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి, అదే సత్యం, అదే ధర్మం అని చెప్పి అమ్మవారు ఆ ఆంజనేయుడికి చెప్పింది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో ఇదే సుందరాకాండ. ఎప్పుడైతే ఎవరైతే ఈ మాటలు వింటారో ఆ మాటల వలనే మన ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయని చెప్పి సుందరకాండ చెబుతూ ఉంది. సీత అమ్మవారు ఉండి, నాయన ఎలా తెలుసు ఏమిటి అని చెప్పి ఆయన గురించి అడగడం మొదలుపెట్టింది. అమ్మా ఇలా నాకు మా మంత్రివర్యులు, నేను సుగ్రీవుడు మంత్రిని అని సుగ్రీవుడు వాలి వధ అదంతా కూడా చెప్పడం మొదలుపెట్టాడు. నాయన నువ్వు చెప్పిన మాటలకు నేను ఆనందంగా ఉన్నాను. నాకు రావణాసురుడు 3 నెలల గడువు ఇచ్చాడు. వాడు 3 నెలల కనుక వాడి దగ్గర నేను లొంగకపోతే నన్ను చంపమని చెప్పారు కదా, కాబట్టి నువ్వు రాముడికి వెళ్ళి చెప్పు, ఈ 3 నెలల్లో కనుక రాకపోతే నేను సీతాదేవిని ఉండను అని చెప్పు అని చెప్పి ఆంజనేయుడు చెప్పింది. చెప్పి తన చూడామని తీసి హనుమంతుల వారికి ఇచ్చి, నాయన ఇదే నా గుర్తు, స్వామికి వెళ్ళి నాయన అని చెప్పి ఇచ్చిందట. ఇచ్చిన వెంటనే, అమ్మా నీకు స్వామి కూడా అంగుళీకం పంపించాడు, ఉంగరం పంపించాడు, ఇదిగో అమ్మ రాముని ఉంగరం అని చెప్పి రాముని ఉంగరం తీసి హనుమంతుల వారు అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు కళ్ళకత్తుకొని నమస్కారం చేసి రాముడిని చూస్తూ ఎంతో బాధపడింది. బాధపడి, నాయన కాసేపు ఉండు నాయన, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఉంటే నాకు నా కుమారుడు వలె ఉన్నావు, ఆనందంగా ఉంది, నువ్వు ఉంటే చాలు, నువ్వు కనబడితే చాలు, ఆనందంలాగా ఉంది నాయన అని చెప్పింది. అమ్మ సరేనమ్మా ఉంటాను, నేను కోతిని కదమ్మా, నేను కోతి ఏం చేస్తుందో అదే పని చేస్తాను అని చెప్పి ఆ వనవాసం అంతా కూడా తిరుగుతూ అక్కడ ఉన్న సుందరమైన ఆ చెట్లు ఎక్కి పగలగొట్టి విరగొట్టి ఆ రాజ్యంలో ఉన్న శిఖరాలన్నీ కూడా విరగొట్టడం మొదలుపెట్టారు స్వామి. అశోకవనాన్నంతా కూడా నాశనం చేసాగాడు ఆంజనేయ స్వామి వారు. ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో వెంటనే రాజ్యభటులంతా వెళ్ళి మహారాజు గారు చెప్పారు, రావణాసుర ఎవరో వాడు కోతి వచ్చింది, రాజ్యంలో ఉన్న ఆ వనాన్నంతా కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పేసరికి వెంటనే భటులంతా కూడా పంపించాడు. భటులను పంపించేసరికి ఆంజనేయ స్వామి వారు వారందరినీ కూడా వధించాడు. వెంటనే ఇంద్రజిత్తు వెళ్ళి, నాన్నగారు నేను వెళ్ళి వాడిని తీసుకుని వస్తాను అని చెప్పి ఆ కోతిని పట్టి తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు ఆలోచించాడు, వీడు కూడా శక్తివంతుడైన కోతిలాగా ఉన్నాడు, వీడు మామూలు కోతి కాదని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని చదించి ఆయన మీద వేశాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వేశాడో ఆంజనేయ స్వామి వారు ఎంతటి శక్తివాడైనా కానీ బ్రహ్మాస్త్రానికి ఒక పట్టిక ఏమిటయ్యా అంటే దానికి నమస్కారం చేసి ఎంతటి వారైనా సరే 1 నిమిషం ఆగాలట. కాబట్టి వెంటనే 1 నిమిషం నమస్కారం చేశాడు ఆ బ్రహ్మాస్త్రానికి. నమస్కారం చేశాడో లేదో వెంటనే చీరలు తెచ్చారు, నార చీరలు తెచ్చి మొత్తం కట్టి వేసి రావణాసుడి దగ్గర తీసుకుని వచ్చారు. ఆ సభకు తీసుకుని వచ్చేసరికి, ఎవడు రా నీవు, కోతివి, ఈ కోతి అంతా కూడా వనవాసాన్ని అంతా కూడా చెరుపుతున్నావు, ఎందుకు వచ్చావు, నువ్వు ఎవడవు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు రావణాసుడు. వెంటనే నన్ను శ్రీ హనుమ అంటారు, ఆంజనేయుడు అంటారు, నేను శ్రీరామచంద్రుడిని బంటును, నేను సుగ్రీవుడి మంత్రిని, రామదూతగా వచ్చి ఉన్నాను, నేను మా అమ్మ కోసం వచ్చాను, సీత అమ్మవారిని విడిచిపెట్టండి, ఈ క్షణంలో విడిచిపెడితే మీ మీదకు యుద్ధానికి రాము, మేము మా అమ్మను తీసుకొని బయలుదేరుతాము, మా అమ్మను పంపించండి అని చెప్పి అమ్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆంజనేయుడు సుందరుడు. ఎప్పుడైతే ఇలా ఆంజనేయ స్వామి వారు చెప్పాడో వెంటనే, ఎరా కోతి నువ్వు ఇలా ఉన్నాయేమిటి, నువ్వు రావడం ఏమిటి, పైగా నువ్వు తెలివైన కోతిలాగా ఉన్నావు, ఇంత సముద్రాన్ని దాటావంటే నీకు మాయలు కూడా బాగా తెలుసు అనుకుంటాను, నీకు ఇప్పుడే ఈ క్షణంలో చంపివేస్తే నీవు లేదు, నీ రాజ్యము లేదు, నీ రాజ్యంలో ఉన్న రాముడు లేడు, సుగ్రీవుడు లేడు, అందరికీ ఈ విషయం తెలియదు కదా అని చెప్పి చంపడానికి మొదలుపెట్టాడు ఈ రావణాసుడు. వెంటనే ధర్మాత్ముడైన విభీషణుడు అడ్డుపడి, అన్నయ్య ఎప్పుడైతే మనకు దూతగా వచ్చి ఉన్నాడో దూతను చంపడం తప్పు, అది ధర్మము కాదు, దూతను చంపకుండా ఉండాలి అంటే ఏమి చేయమంటావు అని
రావణాసుడు అడిగాడు, అన్నయ్య దూతను వచ్చిన వాడిని చంపకూడదు, కానీ చంపినంత పని చేయవచ్చు. ఏమిటి? గుండు గీయడం కానీ, లేదా మీసమును కొరగడం కానీ, లేదా వాడికి ఏదైతే ఇష్టమో అది తీసివేయవచ్చు. అలా చేసినా వాడి ప్రాణంతో సమానం. అవన్నీ కూడా ప్రాణం పోతుంది. కాబట్టి కోతికి ఏది ముఖ్యము? తోక ముఖ్యము. కాబట్టి తోకకు నిప్పంటిద్దాము, తోక పోతుంది. బాధపడుతూ వెళుతూ మన గురించి చెబుతాడు అన్నయ్య అని చెప్పి విభీషణుడు చెప్పాడు. సరే అని చెప్పి తోకకు నిప్పంటించేశారు. రావణాసురుడు అందరూ రాజ్యంలో ఉన్న వారంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఆహా, కోతికి నిప్పంటించారు అని చెప్పి అంటూ ఉండగా, నాకు నిప్పంటించారా, అయితే నేను కూడా నిప్పంటిస్తాను అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న అన్నీ కూడా శిఖరాల మీదకి వెళ్ళాడు. అన్నీ అంటించడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క శిఖరం అంటిస్తూ ఆ శిఖరాలన్నీ కూడా పెళ్ళుమని పేలిపోయాయి. వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, 1 కాదు 2 కాదు, ఎన్ని కావాలో అవన్నీ కూడా పేలిపోతూ ఉన్నాయి. ఇంచుమించుగా ఆ రాజ్యంలో ఉన్న పావులా వంతు రాక్షసులను ఈ ఆంజనేయ స్వామి వారే సంహరించాడు. ఎక్కడ చూసినా పెద్ద మంటలు, మామూలు మంటలు కాదు, రాజ్యంగా కాలిపోతుంది అన్నట్టుగా ఈ ఆంజనేయ స్వామి వారు ఆనందంగా ఒక చెట్టు కింద కూర్చుని ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఇక వాడి పోతున్నాడు, రావణాసుడు కూడా చనిపోతాడు అని చెప్పేసరికి అప్పుడు ఆలోచించాడు ఆంజనేయ స్వామి వారు. ఆలోచించి ఎంత తప్పు పని చేశాను, ఎంత పని చేశాను, మా అమ్మ అశోకవనంలో ఉన్నది కదా, ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. ఏమిటి ఈ సంగతి, ఇలా జరిగింది ఏమిటి, అందుకే నన్ను కోతి అంటారు, నాకు ఈ విషయం కూడా తెలియలేదే, అమ్మా ఏం చేయమంటారు, ఇలా జరిగింది ఏమిటమ్మా అని చెప్పి బాధపడసాగాడు. బాధపడుతూ వెంటనే అగ్నిదేవుడికి నమస్కారం చేశాడు. నేను చేసిన తప్పును క్షమించండి, మన్నించండి. అయినా నా తోకకు నిప్పంటించినా కానీ నా నిప్పు నా దాకా రాలేదు అంటే ఏమిటి? మా అమ్మ అనుగ్రహం. ఆ తోకకు నిప్పంటించినా కానీ చల్లగా ఉన్నది అంటే ఏమిటి? మా అమ్మ అనుగ్రహం. అంటే మా అమ్మకు అక్కడ ఏమీ కాదు అన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే మళ్ళీ అమ్మకు నమస్కారం చేసి, అమ్మ ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నాను, ఈ విషయాన్ని వెంటనే రాముల వారికి తెలియజేస్తాను. మా రాజ్యంలో వేల లక్షల కోట్ల మంది వానరులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యుద్ధం కోసం, అందరినీ తీసుకుని వస్తాను అని చెప్పి ఒక్కసారిగా రాజ్యంలో ఉన్న పావులావంతు భాగంలో ఉన్న రాక్షసులందరినీ కూడా సంహరించి ఆ మహానుభావుడు హనుమంతుల వారు బయలుదేరేసరికి ఆ రాముల వారు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నారు. సీత అమ్మవారు ఎక్కడుందో జాడ తెలియక వెంటనే హనుమంతుల వారు, నేను అమ్మను చూశాను అని చెప్పి ఇలా రొమ్మును కట్టుకుంటూ వస్తున్నారట. వస్తూ ఉండగా మిగతా కోతులు, ముందు కోతులన్నీ వెళ్ళి నేను చూశాను అని చెప్పి అన్ని ఒక్కొక్క కోతి వెళ్ళి చెబుతూ ఉందట. హనుమంతుల వారు ఎక్కడో వెనక ఉన్నారు, కానీ ముందుగానే ఈ కోతులన్నీ వెళ్ళి రాముల వారు చెప్పసాగారు, నేను చూశాను అని చెబుతూ ఉంటే, ఎవరు చూశారు, అమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అమ్మ నాకు ఏదైనా గుర్తుకు ఇచ్చిందా అని అడిగారట. వెంటనే నేను చూడని చెప్పి అందరు ఇలా పక్కకు జరగసాగారు. వెంటనే హనుమంతుల వారు ముందుకు వచ్చి, స్వామి, అమ్మ నిత్యము కంఠశోధ చేస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆమె బాధ పడి చీరంతా కూడా అట్టలు కట్టి బాధపడుతూ ఉంది. తినడానికి కూడా రాజ్యంలో తిండి రాక్షసుల దగ్గర ఒక్క మెతుకు కూడా ముట్టుకోనని చెప్పి బాధపడుతూ చెక్కిపోయినట్టుగా బాధపడుతూ ఉంది స్వామి. అమ్మ బాధను చూస్తే నేను తట్టుకోలేకపోయాను స్వామి. అమ్మ నాకు ఈ చూడామణిని ఇచ్చింది, ఈ చూడామణిని తీసుకోండి అని చెప్పి చూడామణిని ఆ స్వామివారు హనుమంతుల వారు శ్రీరాముల వారికి ఇచ్చారు. వెంటనే ఆనందపడ్డాడు. నాయన, ఈ క్షణంలో ఇప్పుడు నీవు తప్ప నాకు స్నేహితుడు అన్నవాడు ఎవడూ లేడు. భార్య సుఖంగా ఉన్న అనే విషయాన్ని నాకు నువ్వు తెలియజేశావు కాబట్టి నేను ఏమి ఇచ్చినా తక్కువే, కాబట్టి ఆలింగము నీకు చేస్తున్నా అని చెప్పి స్వామివారు ఒక్కసారిగా ఆలింగం చేశారు. అంటే ఏమిటి, అంత రాజుగారై ఉండి కూడా నా దగ్గర ఏమీ లేదు నాయన, ఇంతటి తప్ప అని చెప్పి ఆలింగం చేసుకునేసరికి హనుమంతుల వారు పొంగిపోయారు. వెంటనే శ్రీరాముల వారు అన్నారట, నాయన, అమ్మ ఏమైనా నీకు చెప్పిందా, అక్కడ విషయాలు ఏమైనా చెప్పిందా, అసలు ఏం జరిగింది అని అడిగారట. వెంటనే మహానుభావ, అమ్మ అక్కడ 3 నెలల గడువు ఇచ్చాడట రావణాసుడు. 3 నెలల్లో ఒకవేళ తన దగ్గరకు వెళ్ళకపోతే చంపివేసి ఆహారంగా వండమని చెప్పారట. తను బాధపడుతూ ఉంది. అంతేకాకుండా ఒకానొకప్పుడు అమ్మవారు మీరు ఇద్దరు కలిసి ఉండగా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా నాకు చెప్పింది. కాబట్టి అమ్మవారిని రక్షించమని బాధపడుతూ ఉంది. మనం వెంటనే బయలుదేరదాము అని చెప్పి హనుమంతుల వారు శ్రీరాముల వారికి చెప్పారట. వెంటనే రాముల వారు, నాయన ఒక మంచి సుముహూర్తం చూడండి, సుముహూర్తాన్ని బయలుదేరదామని చెప్పి అందరూ కూడా
ఆ సముద్రం దగ్గరకు వచ్చారు. సముద్రుడేమో పొంగిపోతూ ఉన్నాడు. అంత సముద్రుడి వద్దకు వెళ్ళి, నాయన ఇలా జరిగింది, సీత అమ్మవారు అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొని రావాలి, కాబట్టి నువ్వు కాస్త ఉపశమనం అవుతే నీ మీద వారధి కట్టుకుంటాము, వెళతాము అని చెప్పిన సముద్రుడు వినలేదు. 3 రోజులు కూర్చుని ఉండి జపము చేసి సముద్రుడికి నమస్కారం చేసినా కానీ సముద్రుడు లొంగలేదట. లొంగపోయేసరికి స్వామివారి కోపం వచ్చి, ఏరా సముద్రుడా, ఇంత నీలో ఉన్న గర్భంలో ఉన్న మణులు, మాణిక్యాలు, ముత్యాలు చూసుకొని ఆనందపడుతున్నట్టున్నావు కదా, ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను చంపివేస్తానని చెప్పి స్వామివారు ధనస్సును పట్టుకున్నాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి, అన్నయ్య 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 అన్నయ్య, ఏం చేయవద్దు, నువ్వు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పలేదు, ఇప్పుడు తప్పవద్దన్నయ్య, సముద్రుని మళ్ళీ వెళ్ళి నమస్కారం చేద్దాము అని చెప్పి ఆనాడు మళ్ళీ వెళ్ళి నమస్కారం చేసేసరికి తన గురువులు వచ్చి, నాయన ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు ఆదిత్య హృదయ పారాయణం చేస్తే చాలు, అన్నీ కూడా నీకు వశమవుతాయి అని చెప్పాడు. వెంటనే మళ్ళీ ఆదిత్య హృదయం పారాయణం చేశాడు. సముద్రుడు వచ్చాడు, అయ్యా నమస్కారం చేశాడు, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, మీరు నా మీద వారధి కట్టుకోవడానికి మీకు అనుమతిస్తున్నాను, నా మీద మీరు వారధి కట్టండి, మీరు బయలుదేరండి, అమ్మవారిని తేవడానికి నేను కూడా ఒక చిన్న ప్రమాణంగా, నేను కూడా ఒక అణువులాగా మీకు నేను దోహదపడతాను అని చెప్పి సముద్రుడు కూడా దోహదపడ్డాడు. నా సముద్రం మీద మీ దగ్గర ఉన్న శిలలు, చెట్లు, చాములు అన్ని తెచ్చి వేయండి, వారిని నిర్మించండి, మీరు రాజ్యానికి బయలుదేరండి, రావణ రాజ్యానికి మీరు బయలుదేరండి అని చెప్పి సముద్రుడు చెప్పాడు. వెంటనే ఈ వేల లక్షల కోట్ల మంది ఉన్న కోతులన్నీ కూడా అక్కడున్న శిలలు, కొండలు, రాళ్ళు, రప్పలన్నీ కూడా తెచ్చి సముద్రంలో పాడవేయడం మొదలుపెట్టాయి. క్షణాలలోనే వారధి కట్టేశారు. రావణాసుడి వద్దకు వెళ్ళారు. రాజ్యానికి వెళ్ళారో లేదో ఆ విషయం తెలిసింది రావణాసుడికి. ఇదేమిట్రా, వేల లక్షల కోట్ల మంది కోతులు వచ్చాయా, మన రాజ్యానికి వచ్చాయా, అంతటి సముద్రాన్ని దాటాయా, ఏమిటి ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పేసరికి అక్కడున్న విభీషణుడు ఉండి, అన్నయ్య ఇప్పటికన్నా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ధర్మం పట్టుకోకుండా అధర్మాన్ని పట్టుకున్నారు, కాబట్టి ఆ రాముడు ఇక్కడికి వచ్చాడు, మీరు వెంటనే వెళ్ళి ఆయన వద్దకు వెళ్ళి ఆయన నమస్కారం చేసి నా తప్పైంది క్షమించమని చెప్పి తన భార్యను తనకు ఇస్తే మన ధర్మం ఎక్కడికి పోదు, మనము అధర్మాత్మను కాము, ధర్మాత్మను అని చెప్పి రాముడు మనను వదిలివేస్తాడు. లేదా అతను రాముల వారు చంపితే ఈ క్షణంలోనే మనం చంపివేస్తాడు అని విభీషణుడు చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్న రావణాసురుడు, ఏమిట్రా, నా దగ్గరే ఉంటూ నా రాజ్యంలోనే ఉంటూ నేను అధర్మాత్ముడు అని చెబుతున్నావు కదా, అందుకేరా నీలాంటి వాడు తమ్ముడై ఉన్నా కానీ మంచిది కాదు, నీలాంటి వాడు నాకు తమ్ముడే కాదు, ఈ క్షణంలో ఇక్కడే వెళ్ళిపో, లేకపోతే నేను చంపివేస్తాను అని చెప్పసాగాడు. వెంటనే పైకి ఎగిరిపోయి, అన్నయ్య ఒక్క క్షణం నన్ను మరచిపోండి, ఇక నుండి నేను మీ తమ్ముడను కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి విభీషణుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ రాముడి వద్దకు వెళ్ళి, రామా 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 శరణం 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 అని చెప్పాడు. వెంటనే గాలిలో ఎగురుతూ ఉన్న విభీషణును చూసి, ఎవరు వీడు, ఎక్కడి వాడు వీడు, ఏమిటి అని ఆంజనేయ స్వామి వారిని అడిగారు. వెంటనే మహానుభావ శ్రీరామ, అతని పేరు విభీషణుడు, రావణాసురుడి తమ్ముడు, మనము కోసం వచ్చాడు, మన శరణం వేడుతున్నాడు, రక్షించమని అడుగుతూ ఉన్నాడు, ఏం చేయమంటారు అని అడిగారట. వెంటనే ఆంజనేయ స్వామి వారు చెప్పారట, ఈ క్షణంలో ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో వచ్చాడు అంటే ఏమిటో మనకు తెలియదు, కానీ విభీషణుడు ధర్మాత్ముడు, ఆ విషయం మాత్రం మాకు తెలుసు అని ఆంజనేయ స్వామి వారు చెప్పారు. మిగతా వానరులంతా కానీ వాడెవడో మనకు తెలియదు, వాడి తమ్ముడు అంటూ ఉన్నారు, రావణాసుడి అంత రాక్షసుడు అంటే వాడి తమ్ముడు విభీషణుడు వాడికంటే ఇంకా ఎక్కువ రాక్షసుడు అయి ఉంటాడు కదా, వద్దు, అతనికి ఆసరగా ఉండవద్దండి, వాడిని మనం సంహరిద్దాము అని చెప్పసాగారు వానరులు. వద్దు అని చెప్పి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు అతడు మంచివాడు, ధర్మాత్ముడు, ధర్మవంతుడు అని చెప్పాడు, వెంటనే నిన్ను రక్షిస్తాను నాయన అని చెప్పి విభీషణుడికి శరణం ఇచ్చాడు. వెంటనే విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి, స్వామి నన్ను రక్షించండి, ఇలా జరిగింది, ఇలా జరిగేసరికి నేను ఈ మాటలు చెప్పాను రావణాసుడికి, నా మాటలు చోటు పెట్టుకోలేదు, నన్ను వినలేదు, నన్ను కూడా సంహరిస్తాను అని చెప్పేసరికి నేను కూడా బయలుదేరి వచ్చేసాను, మీకు నేను ఎలాంటి సహాయమైనా చేయగలుగుతాను, ఏమి చేయమంటారు అని అడిగారట. వెంటనే రాజ్యంలో ఎక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ మీ రాజ్యభటులు ఉంటారు, మీ రాజ్యంలో ఎంత సంహారం ఉంది, ఎంత సమూహం ఉన్నది, ఇదంతా కూడా చెప్పమని స్వామివారు అడిగారు. రాజ్యంలో ఉన్న విశేషాలన్నీ కూడా చెప్పారు. ఇలా చెప్పేసరికి రావణ మీద యుద్ధం ప్రకటించారు. రావణాసుడు మళ్ళీ అడిగాడు, నాయన ఒక్కసారి వెళ్ళి నన్ను శరణు కోరితే నిన్ను వదిలివేస్తాను అని రాముల వారు చెప్పారు.
అయినా సరే రావణాసురుడు శరణం కాదు కదా, ఇప్పుడే ఈ క్షణంలో యుద్ధాన్ని బయలుదేరని చెప్పి యుద్ధానికి బయలుదేరారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. కుంభకర్ణుడు వచ్చాడు, అతీతమైన శక్తి గల వాడు కుంభకర్ణుడు బయలుదేరాడు. అన్నయ్య వద్దకు వచ్చాడు, రావణాసురుడు వద్దకు వచ్చి, అన్నయ్య తన భార్యను తెచ్చాం కాబట్టి మన మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు వాడు. కాబట్టి తన భార్యను తనకి ఇస్తే మన రాజ్యం ఆనందంగా ఉంటుంది, రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. ధర్మాన్ని పట్టుకున్నాడు వాడు గెలుస్తాడు, అధర్మాన్ని పట్టుకున్నాము మనం ఓడిపోతాము. కాబట్టి మనం ధర్మం పట్టుకుందామా అన్నయ్య, తన భార్యను తనకి ఇద్దామన్నయ్య అని చెప్పి కుంభకర్ణుడు రావణాసుడు చెప్పాడు. ఏమిట్రా, నువ్వే నాకు నీతి చెబుతున్నావా? నీవి ఎంతటి వాడవు? ఇష్టమైతే చేయి, లేకపోతే చచ్చిపో అని చెప్పాడట. వెంటనే కుంభకర్ణుడు బాధపడి, అన్నయ్య నువ్వు చెప్పిన మాటే నాకు శరణ్యం, అన్నయ్య మాట తప్ప నాకు ఇంకోటి లేదు, నువ్వేం చెబితే అదే చేస్తాను, నీ ఇష్టం, చంపమంటావా చంపేస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు. ఒక పెద్ద శూలాన్ని పట్టుకున్నాడు. ఎలాంటి శూలం? ఒక చిన్న మనం పిల్లలు ఫోక్ అంటారు కదా, అలాంటి ఫోక్ వలె పెద్దది ఒక శూలాన్ని పట్టుకున్నాడు. ఇలా కుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడట కుంభకర్ణుడు. ఆ కుచ్చిన దళానికి కొన్ని వేల మంది శూలానికి బలవుతూ ఉన్నారట. అలాంటి తీసుకొని కుచ్చుకుంటూ వెళుతూ ఉండగా కుంభకర్ణుడు చూసి మీ వానరులంతా భయపడ్డారట. ఏమిట్రా ఇది, ఏమిటి ఇంత పెద్ద శరీరం? మామూలు శరీరం కాదు కుంభకర్ణుడు అంటే. ఒక 100 కొండలు పక్కన నిలుచుంటే ఎంత ఎత్తుగా ఉంటుందో, ఎంత వెడల్పుగా ఉంటుందో అంతటి శరీరం గలవాడు ఈ కుంభకర్ణుడు. వానరులు భయపడ్డాయి, చిన్న కూతురు కదండి, భయపడి పారిపోతూ ఉన్నాయి. వీడి మీద యుద్ధం ఏం చేస్తాము? చిన్నవాడు కాదు, పెద్దవాడు, అతి బలవంతుడు. వాడు కుచ్చుకున్న శూలమే పెద్దది, బంగారం శూలము. ఆ శూలం గుచ్చుకుంటూ పోతున్నాడు, కొన్ని వేలు వెళ్ళిపోతున్నాయి దానిలోకి శరీరాలు. మనవన్నీ కూడా మాకు యుద్ధం వద్దు మహాప్రభు అని పారిపోతున్నాయి కొన్ని కోతులు. వానరాలని కూడా భయపడి పారిపోతూ ఉండగా విభీషణుడు చెప్పాడు, అతను కుంభకర్ణుడు చాలా తెలివిగలవాడు, బలవంతుడు, అతి బలవంతుడు, మామూలు బలం కాదు అతనిది. కాబట్టి వానరులకందరికీ ఏం చెబుతాము? అది శరీరము కాదు, మరయంత్రము. మరయంత్రాన్ని ఇలా వదిలివేస్తారు. రావణాసుడు ఇప్పుడు కూడా మరయంత్రాన్ని వదిలివేసి యుద్ధం చేస్తూ ఉంటాడు. అది శరీరం కాదు అని మళ్ళీ అందరికీ కూడా చెప్పారు వానరులకి. మీరేమి చేయవద్దు, మీరు దగ్గర ఉన్న ఆ కొండలు రాళ్ళు అని తెచ్చి ఆ శరీరం మీద వేయండి అని చెప్పి శ్రీరాముల వారు లక్ష్మణ వారు చెప్పారు. చెప్పిన వెంటనే ఆ దగ్గర ఉన్న కొండలవన్నీ కూడా తీసివేస్తూ ఉన్నారు. అతని కుంభకర్ణుడికి ఏమో చంపడం తినడం అనేది తెలియదు. నోట్లో ఇలా పట్టుకోవడం, తీసి పాడడం, లేక ఇలా కుచ్చి చంపడం, ఇలా చేస్తూ ఉన్నాడు. కుంభకర్ణుడు ఇలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది వానరులు వచ్చినా కానీ ఇలా చంపివేస్తూనే ఉన్నాడు. అర్థం కాలేదు రాముల వారికి. వెంటనే ఐంద్రవాస్త్రం, ఇంద్రాస్త్రం, వాయు ఆస్త్రం అన్నీ వేసి చేతులు నరికాడు, కాళ్ళు నరికాడు. అయినా సరే ఇది పాములాగా పాకుతూ పోతూ మళ్ళీ అక్కడ కూడా చంపుతూ ఉన్నాడు. వెంటనే అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉపయోగించి శ్రీరాముల వారు కుంభకర్ణుడిని వధించాడు. కుంభకర్ణుడు కంటే అతీతమైన శక్తి గలవాడు ఇంద్రజిత్తు. నెక్స్ట్ ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు ఎలాంటి వాడు అంటే మాయా మర్మములన్నీ కూడా తెలిసి ఉన్నవాడు. ఆకాశం నుండి వస్తాడు, శస్త్రాలు ఉపయోగిస్తున్నాడు. బాణాన్ని వదులుతాము అంటే అసలు కనబడాడు. అర్థం కాలేదు. రామలక్ష్మణులకు అర్థం కాక బాధపడుతున్నారు. ఎవడొస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? పైగా నిప్పులు కురిపిస్తున్నాడు ఇంద్రజిత్తు. అతీతమైన రాక్షస శక్తి గలవాడు. అందరూ రావణాసురుడు శక్తి గలవాడు అంటాడు, కానీ రావణాసురుడు కంటే శక్తి గలవాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే రాక్షసుల్లో ఇంద్రజిత్తు. ఇతరు చేసే యాగాలన్నీ కూడా విపరీతమైన యాగాలు. ఆ యాగాలన్నీ కూడా చేస్తాడు. శక్తి గలవాడు, శక్తివంతుడుగా వచ్చి విపరీతమైన యుద్ధం చేస్తూ ఉండగా అర్థం కాలేదు లక్ష్మణుడికి. ఎలా చంపాలో తెలియదు. అతని చంపడానికి అస్త్రము లేదు, శస్త్రము లేదు. ఎలాంటి మంత్రము కూడా అతని మీద పనిచేయదు. బ్రహ్మాస్త్రము కూడా అతని మీద పనిచేయదు. ఆలోచించాడు లక్ష్మణస్వామి వారు. వెంటనే ఆలోచించి, మా అన్నయ్య నిజంగా ధర్మాత్ముడే అయితే, శ్రీరాముడు సత్యవంతుడే అయితే, మా అన్నయ్య చేసిన ప్రతి విషయము కూడా సత్యమే అయితే, మేము వనవాసానికి రావడం సత్యమే అయితే, లేదా వాలిని చంపినది సత్యమే అయితే, ఇప్పుడు మేము రాజ్యానికి రావడం సత్యమే అయితే, మేము పట్టుకున్నది ధర్మమే అయితే, మా అన్నయ్య చేస్తూ ఉన్నది ధర్మమే అయితే, వీడు ఈ క్షణంలో చనిపోవుగాక అని చెప్పి అస్త్రాన్ని వదిలాడు. ఇంత పూర్వం ఎక్కడా కూడా అస్త్రం అన్న పదమే లేదు. అలాంటి మంత్రాలతో కూడుకున్న అస్త్రాన్ని వదిలేసరికి ఇంద్రజిత్తు పడిపోయి చనిపోయాడు. రావణాసుడి కుడి చెయ్యడమచి పడిపోయినట్టుగా బాధపడ్డాడు. రావణాసుడు కోపం తట్టుకోలేకపోయాడు. ఇక నేనే బయలుదేరుతానని చెప్పాడు. రావణాసుడు విపరీతంగా స్వామి వద్దకు వచ్చాడు, రాముల వారి వద్దకు. నిన్ను చంపివేస్తాను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అతని దగ్గర ఉన్న అస్త్రాలు, శస్త్రాలు, గుర్రాలు, రావణాసురుడు బయలుదేరి వచ్చిన ఆ సింహాసనం అంతా కూడా స్వామివారు పగలగొట్టాడు. వెంటనే
బాణాలు లేవు, చేతిలో ఖడ్గాలు లేవు, ఏమీ లేక నిరాధుడై ఉన్నాడట రావణాసుడు. బాధపడుతూ ఉండగా, నాయన ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళు, ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్నే రా, మళ్ళీ అస్త్రాలు శస్త్రాలు అవన్నీ కూడా తీసుకునిరా, నీ ఆయుధాలన్నీ కూడా తీసుకుని వస్తే మళ్ళీ రేపు పొద్దున యుద్ధం చేద్దాం, వెళ్ళు నాయన అని చెప్పి శ్రీరాముల వారు పంపించారు. అంటే అంత ధర్మాత్ముడు, చేతిలో ఆ బాణం లేకపోయినా సరే నేను చంపను రా నాయన, నువ్వు వెళ్ళిపోనాయన అని చెప్పేసరికి రావణాసుడు ఇంటికే వెళ్ళాడే కానీ ఒక్క క్షణం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, మహాప్రభో నన్ను క్షమించు తండ్రి, నీ భార్యని తెచ్చాను స్వామి, ఇదిగో నీ భార్య అని ఇచ్చి ఉంటే ఆ క్షణంలో ఈ రాజ్యమంతా వేరుగా ఉండేది, శ్రీరామాయణం అంతా కూడా వేరుగా ఉండేది. కానీ వెంటనే రాజ్యాన్ని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, వచ్చి మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించాడు, మళ్ళీ యుద్ధం చేస్తూ ఉన్నాడు. వెంటనే స్వామివారు అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉపయోగించి రావణ వధ పూర్తి చేశారు శ్రీరాముల వారు. శ్రీరాముల వారు వచ్చారు, అమ్మవారిని తీసుకున్నారు, ఆనందంగా రాజ్యానికి బయలుదేరి వెళ్ళారు. ఆ వానరులంతా వెళ్ళారు, అమ్మవారిని తీసుకుని వచ్చారు. అమ్మ రాముల వారు పిలుస్తున్నారు రండి అని చెప్పి తీసుకుని వచ్చారు. శ్రీరాముడు కనీసం ఒక్క మారైనా అలా చూడలేదట సీతా అమ్మవారిని. ఎందుకయ్యా అంటే 11 నెలల పాటు అక్కడ ఉంది రాజ్యంలో. 10 మంది ఏమంటారు, ఇప్పుడు నేను రాజ్యాన్ని తీసుకుని వెళితే ఏమంటారు అని చెప్పి రాముడు బాధపడుతూ, లక్ష్మణ నీ వదిలిని తీసుకుని వెళ్ళి తనకు ఎక్కడైతే ఇష్టంగా ఉంటుందో ఆ రాజ్యంలో విడిచిపెట్టు అని చెప్పారట. వెంటనే సీతా అమ్మవారు బాధపడింది. ఏమిటయ్యా మహానుభావ ఇలా అంటున్నావు, శ్రీరామ శ్రీరామ అంటారు కదా, ధర్మాత్ముడు అంటారు కదా, నన్ను ఒక్క మారు కూడా మీరు చూడలేదు కదా, అసలు ఏం జరిగింది సీత అని అడగలేదు కదా, నేను ఇక్కడ ఉన్నంత మాత్రం చేత వాడు నన్ను ఒక్కరోజు కూడా తగలలేదు, అంతేకాకుండా వాడి ఇచ్చిన ఆహారాన్ని కూడా నేను ముట్టుకోలేదు, ప్రతిరోజు కూడా సూర్యుడు వచ్చి నాకు పాయసాన్ని తెచ్చి ఇచ్చాడు, ఆ పాయసాన్ని తిని బ్రతికాను నాయన, నేను వాడిచ్చిన ఇంట్లో ఇచ్చిన ఆహారాన్ని కూడా నేను ముట్టుకోలేదు, నన్ను నమ్మండి అని చెప్పేసరికి మాట వినలేదు శ్రీరాముల వారు. ఎందుకంటే ధర్మం ధర్మం ధర్మం, రేపొద్దున మళ్ళీ రాజ్యంలో ఎవరేమంటారో తెలియదు. ఇప్పుడు అందరూ చెబుతారు కదా, రామాయణం జరగలేదండి, రాముడు నిజం కాదు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఇదంతా కూడా అభూతం, ఇదంతా కూడా జరిగింది కాదని మనలాంటి వాళ్ళు ఎంతరో చెప్తారు కదా. అసలు రామాయణమే లేదండి, అదంతా కూడా తప్పు, అదంతా అబద్ధం అని ప్రతివాడు చెబుతూ ఉంటాడు. కాబట్టి ముందే చెప్పాడు రాముల వారు, ఇది ఇలా జరుగుతుందని తెలిసే సీత అగ్నిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తే చాలు, ఒకవేళ నువ్వు ధర్మం పట్టుకొని ఉంటే, సత్యమే పట్టుకొని ఉంటే నిన్ను అగ్ని చనకదు అని చెప్పేసరికి అమ్మవారు వెంటనే వెళ్ళి అగ్నిలో దూకింది. ఎప్పుడైతే దూకిందో అమ్మవారికి ఒక్క క్షణము కానీ ఒక్క మారు కానీ కనీసం చిన్న రేణు కుచ్చుకున్నంత బాధ కూడా లేకుండా మళ్ళీ అగ్నిదేవుడు తీసుకుని వచ్చి ఇలా పైకి తెచ్చిచ్చాడట సీతమ్మవారిని. రామా, అమ్మవారు నేను ఎంత స్వరూపమో, ఎంత సత్యమో, అగ్ని ఎంత సత్యమో అలాగే మా అమ్మ కూడా, ఎవరు సీత అమ్మవారు కూడా నేనే సాక్ష్యము. ఎందుకంటే ప్రతిరోజు అమ్మవారికి పాయసాన్ని పెట్టింది నేనే, అక్కడ అమ్మవారిని చూసుకుంటూ నేనే ఉన్నాను, నన్ను నమ్ము, అమ్మవారికి ఏమీ కాదు, అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మము 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 ధర్మం. ఎందుకంటే ఆంజనేయుడు వచ్చి నేను తీసుకుని పోతాను పదమ్మా, భుజం మీద పెట్టుకుని తీసుకుని వెళ్తామని చెప్పినా సరే రాముడే రావాలి, రాముడే తీసుకుని వెళ్ళాలని చెప్పి అక్కడే కూర్చుని ఉంది. అమ్మవారు ఎన్నోసార్లు చెప్పింది, సీతాదేవి సీత సీత అంటారు కదా, నేను మామూలు తల్లిని కాదు, సీత అమ్మవారిని కాదు, మానవకాంతను అసలు కాదు, నేను దైవకాంతను, నేను ఈ రావణ వధ కోసం వచ్చి ఉన్నాను, కేవలం వీడిని చంపాలి అని చెప్పి రాముడి దగ్గరకు వచ్చి ఉన్నాను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి వెంటనే ఆ అగ్నిదేవుడు తీసుకుని వచ్చి ఇచ్చిన వెంటనే ఇద్దరు కూడా బయలుదేరారు. ఎప్పుడైతే వీళ్ళంతా కూడా బయలుదేరారో, సీత రామ లక్ష్మణ్ అంతా కూడా బయలుదేరారో, అక్కడ భరతుడేమో అన్నయ్య చెప్పులు తీసుకొని అక్కడ రాజ్యంలో పెట్టి అక్కడ రాజ్యాధికారం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా లెక్క పెట్టుకున్నాడు, సంవత్సరం మళ్ళా తిరిగి రాకపోతే మా అన్నయ్య నేను ఇప్పుడు ఈ క్షణంలోనే చనిపోతానని చెప్పి ఆయన కూడా ధర్మాత్ముడు, మామూలు ధర్మాత్ముడు కాదు, భరతుడు అంటే చాలు కదా, ఆయన కూడా మామూలు ధర్మాత్ముడు కాదు. అలాంటి ధర్మాత్ముడు చావడానికి సిద్ధమవుతూ ఉండగా వెంటనే వెళ్ళి కాపాడారు రాముడు. వెళ్ళి నాయన వద్దు నాయన, ఈ క్షణంలోనే నేను మళ్ళీ పట్టాభిషేకం చేయించుకుంటానని చెప్పి సీత రామ లక్ష్మణ హనుమత్ పరివారంతో కూడాను పట్టాభిషేకం చేయించుకున్నారు రాముల వారు. కాబట్టి ఈ శ్రీరామాయణం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు వింటారో, లేదా పండగలు అంటారు కదా, పర్వదినాలలో ఎవరైతే ఈ శ్రీరామాయణం వింటారో, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లేదా శనివారం లేదా ఆదివారం ఎవరైతే ఈ శ్రీరామాయణం వింటారో వారు కాశీలో 3 మార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని సంతరించుకుంటారు అని చెప్పి వాల్మీకి మహాముని వారు ఈ రామాయణాన్ని మనకందరికీ కూడా తెలియజేశారు.
శ్రీరామాయణం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్రవణం చేస్తారో వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని సాక్షాత్తు వాల్మీకి రామాయణం మనకు చెబుతూ ఉంది. మంగళం మహతు. స్వస్తి.